అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైపు కొండ సురేఖ పర్యటన, మరోవైపు అసమ్మతి వర్గం సమావేశం. వరంగల్ తూర్పులో రాజకీయం రసవత్రంగా మారింది. తనకు వ్యతిరేకంగా భేటీ అయిన అసమ్మతి నేతలవి చిల్లర రాజకీయాలంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొండ సురేఖ. చిల్లర రాజకీయాలను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. బలహీనులు ఎప్పుడైనా బలవంతుల వెంటే పడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తేనెటి విందు రాజకీయాలతో తనకు ఎలాంటి నష్టమూ లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు మంత్రి కొండ సురేఖ. మేము వచ్చాము, ఈరోజు శంకుస్థాపన చేశాము. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోనివ్వండి. భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటుంది. ఏది చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను కామెంట్ చేయగలను. విడిపోతే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ మొహాలు ఎవరికన్నా ప్రజలకు తెలుసా? ఎవరినో 10 మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి. వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? సంతోషం లేదండి, నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ గొయ్యి వాళ్ళు దొవ్వుకున్నట్టే. ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళ వెనకనే పడతారు. బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండ దంపతులు బలవంతులు. వీళ్ళను ఢీకొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దొవ్వే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ గోతులు